బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవం ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న కేసీఆర్ చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. మొన్న ఏదైతే జగిత్యాల్లో జరిగినటువంటి సభలో చాలా అంశాలు ప్రస్తావించారు. ప్రజా సమస్యలకు సంబంధించి, నీళ్ళకు సంబంధించి, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి వీటన్నిటి మీద ఆయన చాలా అంశాల మీద మాట్లాడారు. సో అప్పుడు కొన్ని అంశాలు ఆయన పట్టించుకోలేదు, ఆయన కొన్ని వదిలిపెట్టారు అని చెప్పి ఒక ప్రచారం జరిగింది, ఒక వాదన బలంగా వచ్చింది. సో ఇప్పుడు దాని మీద కూడా ఆయన మాట్లాడారు. అదే తేజస్వి సూర్య చేసినటువంటి వ్యాఖ్యలు. పార్లమెంట్లో ఏదైతే ఆయన మాట్లాడుకుంటా ఇండియా పాకిస్తాన్ లాగా రాష్ట్రాన్ని విభజించరు అని చెప్పి మాట్లాడిండో తేజస్వి సూర్య, దాని మీద కేసీఆర్ ఇవాళ ఇంటర్నల్గా జరిగినటువంటి ఆ మీటింగ్లో స్పందించారు అని చెప్పి లోపల ఉన్నటువంటి నాయకులు చెప్తున్నారు. తేజస్వి సూర్య ఒక విధవ, లిటరల్ ఇదే పదం వాడిండని అంటున్నారు వాళ్ళు. తేజస్వి సూర్య ఒక విధవ ఇంత దారుణంగా మాట్లాడతాడా? ఇట్లా తెలంగాణ రాష్ట్రం అసలు ఏంది, దాని చరిత్ర ఏంది, ఎందుకు కొట్లాడాల్సి వచ్చింది, ఎందుకు తెలంగాణ రాష్ట్రం ఉద్దేశం ఏంటిది అనేది తెలియకుండా, కనీస అవగాహన లేకుండా మాట్లాడిందని చెప్పి కూడా కేసీఆర్ అన్నారని అంటున్నారు. సో తేజస్వి సూర్య మాట్లాడడం ఒక ఎత్తు, ఆయన మాట్లాడిన తర్వాత కూడా తెలంగాణకు సంబంధించినటువంటి 8-8-1 కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం ఈ ఎంపీలందరూ కూడా కనీసం దాన్ని అడ్డుకోకపోవడం, అడ్డు చెప్పకపోవడం, నిరసన తెలపకపోవడం అనేది చాలా దారుణమైన విషయం అని చెప్పి కూడా కేసీఆర్ అన్నారట. అంటే వీళ్ళందరూ ఎందుకు మౌనంగా ఉన్నారు, వీళ్ళు ఎందుకు మాట్లాడలేదు, వీళ్ళు తెలంగాణ నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు కదా, వీళ్ళకి తెలంగాణ పౌరుషం లేదా? కాంగ్రెస్కి 8 మంది ఉన్నారు, బీజేపీకి 8 మంది ఉన్నారు, ఎంఐఎం నుంచి ఒకరున్నారు. సో మరి వీళ్ళు మేము ఏదో తెలంగాణకు పొడుస్తామని చెప్పి వీళ్ళు గెలిచిన వాళ్ళు, వీళ్ళు ఎందుకు మరి తెలంగాణ గురించి మాట్లాడలేదు? తెలంగాణలో పుట్టలేదా, తెలంగాణ పౌరుషం లేదా వాళ్ళకు? ఆ తేజస్వి సూర్య అనే వెధవ మాట్లాడిన మాటలను వీళ్ళు ఎందుకు ప్రశ్నించలేదు అని చెప్పి కేసీఆర్ అన్నారట. సో ఒకవేళ ఇదే సమయంలో బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఉండి ఉంటే మేము ఖచ్చితంగా అదే సభలో అదే క్షణంలో క్షమాపణ చెప్పించేటోళ్ళం, మా ఎంపీలందరూ కూడా నిరసన తెలిపేటోళ్ళు, అడ్డుకునేటోళ్ళు. అంటే బీఆర్ఎస్ బలం ఉంటే ఇట్లా ఉంటుంది, మేము ఇట్లా చేస్తాము, ఇట్లా అడ్డుకుంటాము, తెలంగాణ వ్యతిరేక శక్తులను ఇట్లా అడ్డుకుంటాము, మరి మీరు ఎందుకు సైలెంట్గా ఉన్నారు, ఎందుకు మాట్లాడలేకపోయారు? ఈ 8-8-16 మంది ప్లస్ ఒకటి ఎంఐఎం ఎందుకు వీళ్ళు తెలంగాణలో పుట్టలేదా వీళ్ళు అని చెప్పి కేసీఆర్ సీరియస్ అయిందట. భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులు తేజస్వి సూర్య గారు మాట్లాడితే అందరికంటే ముందు స్పందించింది మా బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర గారు, దామోదరరావు గారు. వారిద్దరు కూడా వెంటనే ఖండించడమే కాదు, మరి గట్టిగా వారిని నిలదీశారు. అక్కడే పార్లమెంట్లోనే నిలదీసి అడిగారు. నాకు కూడా తేజస్వి సూర్య గారు ఫోన్ చేశారు, బ్రదర్ నేనేదో అన్నాను, తప్పుగా అర్థం చేసుకున్నారు మీ వాళ్ళంటే. లేదండి, మీరు మాట్లాడింది చాలా తప్పు, నాకు ఆయనతో గతంలో పరిచయం ఉంది. ఫోన్ చేస్తే నేను చెప్పాను, చాలా తీవ్రంగా చెప్పాను, మీరు చాలామంది హృదయాలు గాయపరిచేటట్టు మాట్లాడినారు, మీరు మాట్లాడింది చాలా తప్పు, విరమించుకోండి, ఉపసంహరించుకోండి, పద్ధతి కాదు. ఎందుకంటే మాట్లాడొచ్చు, పార్లమెంట్లో ప్రజాస్వామిక పద్ధతుల్లో మాట్లాడొచ్చు, కానీ మీరు చేసింది చాలా తప్పు, మీరు చేసిన కామెంట్ కూడా తప్పు. ఇది మీ పార్టీ అభిప్రాయమా వ్యక్తిగత అభిప్రాయమా నాకు తెలియదు, బట్ మీరు మాట్లాడింది మాత్రం అస్సలు కరెక్ట్ కాదని చెప్పి నేను కూడా గట్టిగా చెప్పాను. అల్టిమేట్గా మేము ఖండించిన తర్వాతనే ఆయన ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నారు, నా ఉద్దేశం అది కాదు, ఇది కాదు, కాంగ్రెస్ని నిలదీయడం, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నారు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒకటి మాత్రం పక్కా, బీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యులు కనుక లోక్సభలో ఉండింటే తేజస్వి సూర్య ఈ పనికిమాలిన మాట మాట్లాడగానే మా వాళ్ళు కష్టమని లేచేటోళ్ళు, వెంటనే తెలంగాణ ప్రజల తరఫున గట్టిగా మాట్లాడేటోళ్ళు. కానీ ఇవాళ ఉత్సవ విగ్రహాలుగా 8+8=0 ఫర్ తెలంగాణ అన్నట్టుగా మారిపోయిన పరిస్థితి గురించి సమావేశంలో చర్చ జరిగింది. ఇక రాష్ట్రంలో పరిపాలనకు సంబంధించి కూడా గతంలో అన్నిట్లలో తెలంగాణ నెంబర్ 1 చేసినాం. వ్యవసాయంలో కావచ్చు, తలసరి ఆదాయంలో కావచ్చు, ఇట్లా అన్నింటిలో తెలంగాణను మేము నెంబర్ 1 చేస్తే ఇప్పుడు తెలంగాణని డిస్ట్రక్షన్లో అంటే కూల్చివేతల్లో నెంబర్ 1గా, కబ్జాలలో నెంబర్ 1గా చేసే ప్రయత్నం రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తున్నది. సో దీన్ని మనం అడ్డుకోవాలి, తెలంగాణ పేరును కాపాడాలని చెప్పి పార్టీ శ్రేణులకు, పార్టీ నాయకులందరికీ కూడా ఆయన పిలుపునిచ్చారంట. ఏవైతే ఇప్పుడు హైడ్రా పేరుతో కూల్చివేతలు కావచ్చు, మొత్తం మనం చూస్తాం హైదరాబాద్లో ఫుట్పాత్ల ఆక్రమణల తొలగింపు అని చెప్పి కూడా వాళ్ళు ఏ స్థాయిలో విధ్వంసం సృష్టిస్తూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. సో వీటన్నిటి మీద కూడా ఆయన మరొకసారి మాట్లాడారు. మొన్న జగిత్యాల సభలో కూడా ఇదే అంశం మీద మాట్లాడారు. హైడ్రాను జగిత్యాలకు వస్తే జిడ్రా కూడా తీసుకొస్తారా, ఇక్కడ కూడా కూల్చివేతలు అయితే కావచ్చు, ఏంది డిస్ట్రక్షన్ అని చెప్పి రోజు మాట్లాడారు. సో ఇవాళ మరొకసారి ఆ అంశాన్ని తీసుకొని మేము వ్యవసాయ రంగంలో ఇతర రంగాల్లో నెంబర్ 1గా చేస్తే ఇక్కడ కూల్చివేతల్లో విధ్వంసంలో నెంబర్ 1గా రాష్ట్రాన్ని మారుస్తున్నారని చెప్పి కూడా ఆయన అక్కడ అన్నారంట. ఏదైతే ధాన్యం కొనుగోళ్ల సీజన్ ఇప్పుడు, అటు మక్కలు కావచ్చు, వడ్లు కావచ్చు, ఇవన్నిటి విషయంలో రైతులు రోజు రోడ్డు ఎక్కుతా ఉన్నారు. ప్రభుత్వం కొనుగోలు చేస్తలేదని చెప్పి, కొనుగోలు ఆలస్యం జరుగుతుందని చెప్పి, వర్షాలు పడి మొలకలు రావడం, ఇట్లాంటి ఇబ్బందుల్లో మొక్కజొన్నకైతే ధర విషయంలో ఇబ్బందులు, ఇట్లాంటి అనేక సమస్యలతో రైతులు రోడ్డు ఎక్కుతా ఉన్నారు. సో అందులో కూడా ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. కొనుగోలు చేయడంలో ఎందుకు ఇబ్బంది పడతా ఉందని కూడా ఆయన ప్రశ్నించారు. గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు తడిసిన ధాన్యం కూడా కొనుగోలు చేసినాము, తడిసినా కూడా దానికి రేటు తగ్గకుండా కొనుగోలు చేసి బాయిల్డ్ రైస్గా మార్చేసి చేసినాము. కానీ అప్పుడు చిన్న చిన్న సమస్యలు వస్తేనే వీళ్ళు ఏదో పెద్ద గందరగోళం చేశారు. మరి ఇప్పుడు ఇంత పెద్ద ఇబ్బంది వచ్చింది, రైతులందరూ కూడా రోడ్డు ఎక్కుతా ఉన్నా కూడా ప్రభుత్వం పట్టించుకుంటలేదు.
కంప్లీట్గా విఫలమైంది, ధాన్యం కొనుగోలులో కంప్లీట్గా విఫలమైందని చెప్పి కేసీఆర్ అన్నారంట. ఇంకొకటి ఏంటంటే ఈ కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం కూడా అసలు వరి దిగుబడి ఎక్కువ వచ్చింది, ధాన్యం దిగుబడి ఎక్కువ వచ్చిందని వాళ్ళే చెప్పుకుంటున్నారు రెగ్యులర్గా. కానీ అసలు ఆ మొత్తం పంటని కొనాలా వద్దా, కొంటే ఏంది పరిస్థితి, డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, కేంద్రం తక్కువ తీసుకుంటాం అంటున్నది. సో దాని పరిస్థితి ఏంది అనేది కూడా పాపం ప్రభుత్వం కింద మీద అవుతుందంట. ఇప్పుడు మొత్తం కొనాలా వద్దా, కొంటే ఆ ధాన్యాన్ని ఏం చేయాలి? సో ఇప్పుడు అన్ని రైతుల దగ్గర నుంచి మొత్తం పండించిన పంట అంతా ప్రభుత్వం కొంటుంది అనేది కూడా గ్యారంటీ లేదు. మేబీ అందుకే కావచ్చు ఈ ఆలస్యం చేయడం వల్ల రైతులు ఏం చేస్తారు, ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకుంటారు తక్కువ ధరకి. సో దానివల్ల ప్రభుత్వానికి కొంత భారం తగ్గుతుంది. సో ఈ పరిస్థితులు, ఈ పరిణామాలు జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఆ అంశాన్ని కూడా ప్రస్తావించారు. నిజానికి ఈరోజు తీసుకున్న అతి ముఖ్యమైన నిర్ణయం, ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు, ఇవాళ దళారుల పాలైపోయింది ధాన్యం. రాష్ట్రంలో ఎక్కడా కూడా కొనుగోలు కేంద్రాలు నడవడం లేదు. సమావేశం ఏం తీర్మానం చేసింది అంటే, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ రకంగానైతే ఎలాంటి ఆంక్షలు లేకుండా కొనుగోలు చేశామో, అది వరి అయితేనేమి, మొక్కజొన్న అయితేనేమి, సోయా అయితేనేమి, అదేవిధంగా జొన్నలు అయితేనేమి, ఇంకా ఏ పంట అయినా కూడా సంపూర్ణంగా ఎలాంటి ఆంక్షలు లేకుండా, సీలింగ్ లేకుండా ఏ రకంగానైతే కొనుగోలు చేశామో అదే రకంగా కొనుగోలు వెంటనే ప్రారంభించాలి, లేదా గ్రామాన బీఆర్ఎస్ పార్టీ ఉద్యమిస్తుంది రైతుల పక్షానని చెప్పి ఈ సమావేశం తీసుకున్న అతి ముఖ్యమైన తీర్మానం అది. అట్లాగే ధాన్యం కొనుగోలు చేయడానికి కూడా చివరికి మంత్రివర్గ ఉపసంఘాలు వేసి వాటిని కూడా ఒక పెద్ద గొప్ప విషయంలాగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నదో దాన్ని తీవ్రంగా ఖండిస్తూ వెంటనే ఈ రాష్ట్రంలోని రైతాంగ పక్షాన, ఇప్పటికే దళారులకు అమ్ముకొని కనీస మద్దతు ధర రాకుండా, బోనస్ కూడా వచ్చే పరిస్థితి లేకుండా మరి ఏదైతే రైతులు ఇబ్బంది పడుతున్నారో దాన్ని వెంటనే నివారించడానికి ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి వెంటనే కొనుగోలు ప్రారంభించాలని చెప్పి సమావేశంలో తీర్మానం చేశాం. అట్లనే పార్టీకి సంబంధించిన కమిటీలు ఏవైతున్నాయో వాటన్నిటిని కూడా రద్దు చేసేసి ఓన్లీ రాష్ట్ర కార్యవర్గం మాత్రమే ఉంది, మిగతా కమిటీలు అన్ని కూడా రద్దు చేసేసారు. సో త్వరలోనే సభ్యత్వ నమోదు కూడా ప్రారంభించి కొత్తగా సభ్యత్వ నమోదు చేయాలి. చాలా రోజులుగా దీని మీద విమర్శలు వస్తూ ఉన్నాయి, అసలు సభ్యత్వ నమోదు లేదు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి. అట్లాగే మండల స్థాయి, గ్రామ స్థాయిలో కమిటీలు కూడా వేయట్లేదు, వేయకపోవడం వల్ల కేడర్ స్ట్రెంత్ అవ్వట్లేదు, కేడర్ అసలు ఏం చేయాలి, ఎవరు దిశానిర్దేశం చేసేవాళ్ళనేది లేకుండా పోయిందని చెప్పి ఒక మాట వినిపిస్తూ ఉన్నది, ఒక విమర్శ వస్తూ ఉన్నది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా సభ్యత్వ నమోదుతో పాటు అన్ని మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, అన్ని స్థాయిలో కమిటీలు, అన్ని విభాగాలు, మహిళా విభాగం, యువజన విభాగం, ఇట్లా అన్ని కమిటీలు వేసి మళ్ళీ కొత్తగా పార్టీని స్ట్రెంథెన్ చేయాలని కూడా చెప్పారు. దీన్ని కేటీఆర్కి అప్పచెప్పారంటే ఈ బాధ్యత. శిక్షణా తరగతులు కూడా పెడతారంట, కార్యకర్తలకు అన్నిటి కూడా శిక్షణా తరగతులు పెట్టి నెక్స్ట్ ముందుకు తీసుకెళ్లడం, నెక్స్ట్ ఎలక్షన్ వరకు స్ట్రెంథెన్ చేసుకొని ఎలక్షన్లో ఎట్లా కొట్లాడాలి, గ్రామ స్థాయిలో ఎట్లా పార్టీని బలోపేతం చేసుకోవాలి, ఈ అంశాలన్నిటి మీద కూడా ఆయన చాలా సుదీర్ఘంగా ఇవాళ భేటీలో నాయకులకు దిశానిర్దేశం చేశారు.